హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. అండ్ చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. ఈరోజు ఈ వీడియోతో మాట్లాడుకుందాం. సో మన వెళ్ళండి చూద్దాం. సో రీసెంట్గానే మనకి ఫైనల్ ఇయర్ అయింది. సో ఫైనల్ ఇయర్లో 4-1 సెమిస్టర్ అయింది. 4-2 సెమిస్టర్లో ప్రజెంట్ ఉన్నాం. 4-2 సెమిస్టర్ మొత్తం ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. బట్ ఈ ఐడి చూసారా, ఇది స్టూడెంట్ ఐడి కాదు. సో కరెంట్లీ నేను నార్మల్గా ఒక స్టూడెంట్ నుండి ఒక లైక్ జూనియర్స్కి టీచింగ్ చెప్పే స్టైపెండ్ కూడా ఉంటుంది అనుకుని ఈరోజు వీడియో చేశాను. సో కాలేజ్లో నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసిన కన్నా ఇప్పుడు నేను చాలా మారేది కాలేజ్లో. సో అవన్నిటి గురించి ఈ వీడియోలో ముఖ్యంగా మేమే మారిపోయాం. అంటే లాస్ట్ సారి వీడియో చేశాకి స్టూడెంట్లో ఉండేవాడిని. సో ఈసారి లైక్ ఒక టెక్నికల్ ప్లేస్మెంట్ మెంటర్ కింద ఉన్నాను అనమాట. ఇంకా చాలా కాలేజీలో చాలా థింగ్స్ వచ్చినాయి, అందులో కొన్ని ఈరోజు చూద్దాం. సో ఈరోజు నా లైఫ్ లైక్ నేను కాలేజ్కి వచ్చి ఏం చేస్తాను, వర్క్ ఏంటి, నా కాలేజ్లో వర్క్ ఏంటి, నేను చేయాల్సిన పని ఏంటో గురించి మాట్లాడుకున్నా. సో నార్మల్గా కాలేజ్లో వచ్చి ఏ కాలేజ్లో కూడా ఇలా ఉండదు. ఒక స్టూడెంటే ఒక జూనియర్స్ని టీచ్ చేసే ఇది ఉండదు. సో దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక పార్ట్ టైం జాబ్ కింద, ఒక ఇంటర్న్షిప్ కింద చెప్పుకోవచ్చు. సో కాలేజీలు కూడా నీకు స్టైపెండ్ పే చేస్తారు. ఆల్రెడీ నేను ఈ జాబ్లో జాయిన్ అయ్యి 1 month అవుతుంది. సో నాకు ఆల్రెడీ 1 month స్టైపెండ్ పడింది. సో ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఇది ఒక స్టార్ట్ అయ్యి ఒక 8 months, ఒక 10 months అవ్వచ్చు, 8 to 10 months అవ్వచ్చు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి. సో ఇదే నా క్యాబిన్, నేను వర్క్ చేసుకుంటున్నా ఇది. సో పక్కన ఇటు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరూ మెంటర్స్, టెక్నికల్ మెంటర్స్ అంటారు. వీళ్ళందరి దగ్గర కూడా ఫ్యాకల్టీ ఐడి కూడా ఉంటాయి. బట్ వీళ్ళందరూ కూడా కొందరు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, కొందరు మాలా ఫైనల్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నందిని స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడు క్లాస్కి రెగ్యులర్గా టైంకి రాలేదు, కానీ బట్ మెంటర్ అయిన తర్వాత రెగ్యులర్గా 9 అంటే 9కి 10 minutes 5 minutes బిఫోర్ వచ్చాయి ఇప్పటి వరకు. ఎందుకంటే మనం సైన్ పెట్టాలి, సైన్ పెడితేనే మనకి శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. ఆ రోజు డే యొక్క శాలరీ క్రెడిట్ అవుతుంది. కొన్ని లీవ్స్ తీసుకోవచ్చు. బట్ ఈ ఇనిషియేట్ అయితే ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. సో దీని గురించి ఇంకొన్ని విషయాలు మీకు ఇక్కడికి వచ్చాక అర్థమైపోతాయి. లైక్ ఎంత బాగుంటుంది ఈ ఇనిషియేటివ్ అనేది మీ జూనియర్స్కి కానీ, లైక్ ఇక్కడున్న మా జూనియర్స్కి అడిగితే తెలిసిపోతుంది ఆ విషయం. సో కాలేజ్లో కొన్ని థింగ్స్ వచ్చాయి, అవి ఏంటో కానీ ఈరోజు తెలుసుకుందాం. సో ఆ థింగ్స్ చాలా మారినాయి. లైబ్రరీ దగ్గర వెండింగ్ మిషన్ వచ్చింది, పిజ్జాస్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. చూద్దాం అవన్నీ ఈరోజు. తెలిపేరు రిషి, మా సీనియర్ అండ్ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో కాలేజీలో ఎక్కడ తిరగాలన్నా ప్రెజెంట్ ఈ ఐడి కార్డ్ వేసుకొని తింటూనే మొత్తం తిరిగేది. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే కాలేజ్లో కొన్ని లైక్ సి బ్లాక్ నుండి బి బ్లాక్ వచ్చాం. కాలేజ్లో కొన్ని యాడ్ చేశారనమాట. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా మారినాయి. సో ఈ వీడియోలో ఏం చేస్తున్నాం అంటే కాలేజ్లో వెండింగ్ మెషిన్ వచ్చింది. వెండింగ్ మెషిన్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. అండ్ KFC, డామినోస్, పిజ్జా ఇవన్నీ వచ్చినాయి. లాస్ట్ సార్ కూడా 10 days పెట్టారు, ఈసారి మొత్తం షాపే పెట్టేశారనమాట. ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇప్పుడే ఇలా వీడియో తీద్దామని స్టార్ట్ చేసాం. చైర్మన్ సార్ వచ్చారంట. స్పెషల్గా చైర్మన్ సార్ ఏమో మెంటర్స్ని కలవాలి, మాట్లాడతామని చెప్పేసి. సో మేమైతే చైర్మన్ సార్ని కలిసి జస్ట్ ఇప్పుడే వెండింగ్ మెషిన్ దగ్గరికి వచ్చాం. సో సార్ కూడా చాలా ఇనిషియేటివ్ చాలా బాగా తీసుకున్నారు, బాగుందని చెప్పారు చాలామంది. సో ఇప్పుడు వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్దాం. సో ఇది లైబ్రరీ మనకు తెలిసిందే కదా. సో లైబ్రరీ ఆనుకొని ఇక్కడ స్నాక్స్ పెట్టారు వెండింగ్ మెషిన్. సో ఇప్పుడు కొన్ని ఐటమ్స్ తీసి తిందాం, దాని అవుతుంది. సో బ్రో టిన్ తీసుకున్నాడు తాగడానికి, కానీ రోజు ఇదే పని అనమాట. అక్కడ రావడం, టిన్నులు కొనడం. డైట్ కోక్ లేదు ప్రెజెంట్. నార్మల్గా అయితే డైట్ కోక్ తాగుతాం, డైట్ కోక్ అయితే ప్రెజెంట్ లేదు. ఏంది ఇది వచ్చింది, పోయిందా? ఇప్పుడు ఎలా తాగుతాం మరి? అది బకెట్ చేద్దాం రాదు, ఇంకా వచ్చింది. కొన్నిసార్లు అవుతాయి, అలా చేయాలి మనం. లాస్ట్ సార్ వీడియోలు గుర్తుందా, ఇక్కడ మన టెంట్ వేసి అప్పుడు డామినోస్ పిజ్జాలు అమ్మారు. అదే టెంట్ కాస్త ఇలా అవుట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే KFC వచ్చింది. సో KFCలో టేస్ట్ అయితే ఒరిజినల్ KFC టేస్ట్ వస్తుందా? బాగానే ఉంది. ఎవరి అంటే కొందరు చెప్తారు కదా ఎలా ఉంటుంది ఏంటని. బాగానే ఉందా? బాగానే ఉంది. ఆ పిజ్జా కూడా అంతే అనుకుంటా మ్యాక్సిమం. అవే సేమ్, అవే ఇక్కడ బ్రాంచ్లు కాబట్టి ఇంకా అవే ఉంటాయి కాబట్టి ఇంకా సేమ్ గానే ఉన్నాయి. సో ఆ KFC నుండి పక్క అలా వస్తే అప్పుడు ఇక్కడ మీకు టెంట్ వేసి ఉండేది. ఇప్పుడు ఆ టెంట్ కాస్త మొత్తం డామినోస్ ఇచ్చేసేసారు, డామినోస్ హౌస్ కింద. సో డామినోస్ పర్లేదు, అంత లైక్ రెగ్యులర్ టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో అది డామినోస్ అనమాట.
సో మన పిల్లలందరూ సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు ఇక్కడ. చూద్దాం కాసేపు ఏం జరుగుతుందో. విష్ణు స్కూల్ పిల్లలు ఒకసారి వెళ్దాం లోపలికి, రాణిస్తారులేదు చూద్దాం. అలా ఫ్యాకల్టీ కదా. మన ఏదో ముగ్గుల పోటీలు నేషనల్ సంక్రాంతికి క్యాములు కూడా ఉన్నాయి. సో మన విష్ణు స్కూల్లో జరుగుతుంది ఇదంతా. ఇవి మేబీ డిగ్రీ వాళ్ళు పాలిటెక్నిక్ వాళ్ళు అవ్వచ్చు. లాస్ట్ సరి మీకు ఇటువైపు తీసుకొచ్చేసరికి మీకు ఇక్కడ స్టూడెంట్ సక్సెస్ సెంటర్ లేదు కదా. ఇప్పుడైతే స్టూడెంట్ సక్సెస్ సెంటర్, ఆ పక్కనే కాఫీ డే కూడా వచ్చింది. సరే కాఫీ ఎలా ఉంది ఇక్కడ ట్రై చేద్దాం, వెళ్దాం పదండి. ఒకటే సో ఎస్ప్రెసో ఒకటి చెప్పా, చేదుకుంటుందంట కాఫీ. చూద్దాం ఎలా ఉందో. కాఫీ అయితే తీసుకున్నాం ఇక్కడ. స్టూడెంట్ సక్సెస్ పక్కనే ఉంటుంది కాఫీ డే. ఎలా ఉంది? చేదు ఎస్ప్రెసో అంట, పేరు బాగుందని చెప్పి తీసుకున్నా, కార్ పేరులో ఉందని. చూద్దాం ఒకసారి, ఒక సిప్ తాగు. అబ్బో కాదు, వీడు పాలేదు మర్చిపోయాడు. ఇది ఇది కాఫీ కాదు, ఇది డికాషన్. ఇది కాఫీ వాటర్ లో కాఫీ పౌడర్ కలిపారు ఇందులో. బాబు ఇచ్చేదు, తప్పదుగా కొనుక్కుని తాగేద్దాం. ఇప్పుడు మీకు ఒక అద్భుతం చూపిస్తాను చూడండి. అక్కడ ఉండాల్సిన కాఫీ, టీ లీఫ్ లో ఉండాల్సిన కాఫీ అక్కడ ఉన్నాయి. కాఫీ కప్ 1, 2, 3 కొత్తగా పెట్టారు ఇవి కూడా. మన టీ లీఫ్ ఎదురుగానే. టీ కాఫీ అంట, అది గ్రీన్ టీ. అదేంటి టీయా? అది టీ. ఈ పెద్ద కప్పు కాఫీకే తాగితే ఒకసారి తాగి వెళ్ళంతలో అయిపోతుంది, మెడిసిన్ తీసుకుంటున్నట్టు. పాలేసుకోలేమో, పాలేసుకోవడం మర్చిపోయాను. నార్మల్గా అయితే 1 ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ కాకుండా ముందు ఇయర్ స్వెట్లో చాలా గ్రాండ్గా జరిగింది. 2023లో అనుకుంటా సంక్రాంతి సంబరాలు. 2024లో ఏం జరగలేదు. ఈ ఇయర్ కూడా ఏం జరుపుతారా జరగరా అనే కన్ఫ్యూజన్ ఉన్నారు. మ్యాక్సిమం జరగకపోవచ్చు, ఇప్పుడు చూసిందంతేనే ఉండొచ్చు. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, మన వాళ్ళకి కూడా చాలా మందికి ఎగ్జామ్స్ ఉన్నట్టు ఉన్నాయి. సో ఇంకా మ్యాక్సిమం జరగకపోవచ్చు. సో ఇవైతే ఇక్కడ ఇటు సైడ్ ఉన్న చేంజెస్. సో కొన్ని ఇంకా చేంజెస్ వచ్చాయి కాలేజ్లో. అవి ఏంటంటే సిఓఈ తెలుసు కదా, సిఓఈలో చాలా ఫ్లోర్స్ మారిపోయినాయి. ఆ ఫ్లోర్స్ ఒకసారి చూద్దాం. సో ఇది ఏ బ్లాక్ తెలిసిందే కదా, మన ముందు వీడియోలో ఉంటుంది. బేసికల్గా ఎక్స్టీరియర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, అలానే ఉంది, కొత్తగా ఏం చేయలేదు. బట్ ఇంటీరియర్ అయితే మొత్తం లైక్ స్టూడెంట్స్కి సంబంధించిన క్లబ్స్ వచ్చేసే లోపల. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం స్టూడెంట్స్కి సంబంధించిన క్లబ్సే. లైక్ క్లబ్స్ అంటే ఏంటి, ఒకటి ఈ సెల్ ఒకటి వచ్చింది కదా, ఈ సెల్ను, ఇంకోటి స్టార్ట్అప్ ఏరియా ఒకటి వచ్చింది. చూస్తే ఎంత బాగుందంటే లైక్ కంపెనీస్లో స్టార్ట్అప్స్ ఉంటాయి కదా, క్యాబిన్స్ వాళ్ళకి ఒక ఓన్కి ఇచ్చేసి వాళ్ళ టీం అందరూ అందులోనే వర్క్ చేసుకుంటారు. ఆ క్యాబిన్లో లైక్ కాలేజ్ ఎగ్జామ్స్ వచ్చినట్టు ఎగ్జామ్స్ చేస్తారు, మిగతా అంతా అక్కడ వర్క్ చేసుకుంటారు ప్రాజెక్ట్స్ మీద. సో ఇంకోటి ఏదో వచ్చింది ముందు ఒకటి ఉంది, ఇన్నోవిట్, మర్చిపోయాయి కదా, ఇన్నోవిట్ అని ఒకటి వచ్చింది. ఇన్నోవిట్ అని మొన్న రీసెంట్గా హ్యాకథాన్స్ ఇవన్నీ పెట్టారు. మెయిన్గా ఇదంతా మ్యాక్సిమం 30 years డీల్ చేస్తున్నారు. లీడర్షిప్లో వాళ్ళ అండర్లో ఉంది మ్యాక్సిమం. చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి. ఇది తెలిసిందేగా, బాగుంటుంది ఇది అసలు చూడడానికి, ఫోటోలు తీయడానికి. మాకు మీటింగ్స్ అయిన ఏరియా. మనకి టీపీఓ సార్ ఉంటారు, ఆయనతో మనకి ఇక్కడ మీటింగ్స్ అవుతాయి ప్లేస్మెంట్స్ కోసం. సో ఇలా బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి అవి ఉంటాయి అన్నమాట. సో ఇటు నుండి ఇలా వస్తే మనకి చాలా వరకు మారిపోయింది ఇంటీరియర్. ఒకప్పుడు ఇది సెమినార్ హాల్ కింద ఉండేది, ఇప్పుడు ఇది ఏమైంది, ఇన్నోవిట్ ఇంక్యూబేషన్ సెంటర్ అండ్ స్టార్ట్అప్ ఏరియా, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
చూడు అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు ఇంటీరియర్ అయితే లైక్ స్టార్టప్ వర్క్ ఫీల్ లాగా. వీళ్ళ కోసం ప్రొజెక్టర్, చైర్స్, స్టార్టప్ ఏరైనా ఇవన్నీ కూడా చూసా యాంబియన్స్ భలే చేశారు. ఈ విషయంలో అయితే విష్ణు కాలేజ్లో మనకి స్టూడెంట్స్ నుండి స్టూడెంట్ సక్సెస్ని కోసం స్టూడెంట్ సక్సెస్ అవ్వడం కోసం ఏమైనా చేస్తారు. చూడు ఇంటీరియర్ ఎంత బాగుందో, చాలా బాగుంది. రీసెంట్గానే ఓపెనింగ్ చేశారు ఇది చైర్మన్ సార్తో. బాగుంది. ఇటైతే ఉంది స్టార్టప్ ఏరైనా అని చూద్దాం. ఇది స్టార్టప్ ఏరైనా ఉంది. ఇంకా మనడే లీడ్. పర్లేదు నువ్వే లీడ్ కదా, నువ్వు కనవాలి. సో మనడే ఇక్కడ లీడ్. బాగుంది సెటప్ అంతా, అంబియన్స్ అంతా. సో ఇది లాక్ చేసి ఉంది. ఇది ఒక స్టార్టప్ అనుకుంటా మన స్టూడెంట్ అందులో. సో ఇది మనకి వర్క్ ఏరియా, ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి. సో అంతే, ఇక్కడతో చాలా క్యాబిన్స్ ఇచ్చారు. ఏదో కంపెనీ పేరు. సో ఇది ఒక స్టార్టప్ కంపెనీ. లోపల ఇది ఇంకో స్టార్టప్ కంపెనీ, ఇది ఒకటి. సో అది మన ఇది బిజినెస్ పేరుది. సో ఇది మన ఈసెల్. సెటప్ అయితే అసలు సూపర్ ఉంది. అసలు ఈ ఫీల్ కానీ యాంబియన్స్ కానీ భలే ఉంది. నేను అసలు ఫస్ట్ ఇయర్లో మేము జాయిన్ అయ్యేటప్పుడు ఇన్ని ఉండేవి కాదు అసలు స్టూడెంట్కి. బట్ ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ వెళ్ళిపోయాక నేను మళ్ళీ మిస్ అవుతానేమో అనిపిస్తుంది ఇవన్నీ. ఇక్కడ నేను వెళ్ళిపోయాక ఇవన్నీ కనిపించాలి, ఇవన్నిట్లో ఇక్కడ వర్క్ చేయాలంటే ఆ ఫీలే వేరేలా ఉంటుంది. టీం వర్క్ చేస్తూ ఇక్కడ లైక్ క్లాసులో ఇచ్చేసి ఎగ్గొట్టేసి ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. బాగుంది ఇదైతే, నాకైతే చాలా నచ్చింది ఫ్లోర్. సో ఇది మనకి ఇన్నోవేట్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది సివైలో. సో ఇది స్టార్ట్ మొత్తం ఇదంతా బాగానే ఉంది కదా. మొత్తం లైక్ లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా చేంజెస్ వచ్చాయి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయితే. సో ఇప్పుడే లైక్ మనకు కూడా మన అక్కడ సి బ్లాక్కి తెలుసు కదా, సి బ్లాక్. ఈ సి బ్లాక్లోనే మన టాప్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో మనకి క్యాబిన్ ఇచ్చారు. ఆ స్టాఫ్ రూమ్ కూడా లాస్ట్ సార్ లేవనుకుంటా వీడియో చేసేసరికి. ఇప్పుడు అక్కడ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇచ్చారు, కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడికి వెళ్దాం. మేమైతే లైక్ మేము కాలేజ్కి వచ్చినప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు పెద్దగా చిల్ అవ్వలేదు, కానీ ఇక్కడ జాయిన్ అయ్యాక మా వర్క్ మేము చేస్తూ చాలా వరకు చిల్ అవుతూ ఉండేవాళ్ళం. బాగుంటుంది. ఇది కూడా ఒక లైఫ్, మన జూనియర్స్కి మనమే టీచ్ చేస్తాం. సో మీరు ఎప్పుడు చూస్తారు కదా ఈ ఫ్రెషర్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించిన డ్యాన్సులు, విష్ణు డైరీస్ డ్యాన్సులు ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి. సి బ్లాక్ మధ్యలో అనమాట. ఇది ఓపెన్ బ్లాక్.